టీషీట్యూటెక్ ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2017లో జరిగినటువంటి పీపీటీ 2కి సంబంధించినటువంటి ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్ డీలో అడిగినటువంటి మ్యాథ్స్ బిట్స్కి సంబంధించిన వీడియోలు నేను ఇంతకుముందు చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ పొందడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ అండ్ రెగ్యులర్ పాలిగన్ మెజర్స్ 9 degrees. హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగన్ హ్యావ్? సార్ ఇక్కడ సిబిటీ 2 క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకు తెలుగులో అందుబాటులో లేవు, కాకపోతే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని మీకు తెలుగు చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను. గమనించండి కొద్దిగా తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే బాహ్య కోణం. ఓకే, బాహ్య కోణం. సో ఈ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 9 degrees అంట. ఓకే, ఒక బాహ్య కోణం ఎంత ఉందంట? ఒక పాలిగన్ యొక్క బహుభుజి యొక్క బాహ్య కోణం ఎంత? 9 degrees అంట. అయితే ఆ యొక్క బహుభుజి యొక్క ఎన్ని భుజాలు ఉన్నాయని అడిగారు. ఆ బహుభుజిలో ఎన్ని భుజాలు అని అడిగారు. సో మనకు బాహ్య కోణానికి ఫార్ములా ఏంటి? బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్. ఇక్కడ ఎన్ అనేటువంటిది మనకి ఏం చేస్తుందంటే భుజాల సంఖ్యను చూపిస్తుంది. ఓకే, భుజాల సంఖ్యను చూపిస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకు బాహ్య కోణం వాల్యూ ఇచ్చాడు 9 degrees అని చెప్పేసి 360 అలాగే రాసుకుంటాం. మనకు కావాల్సింది ఎన్ విలువ. సో 9 ఎక్కం 9 నల్ల 36 అంటే 40 ఉండడం జరుగుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 40 అంటే ఆ బహుభుజిలో ఉండేటువంటి భుజాల సంఖ్య లేదా బహుభుజిలో ఉండేటువంటి సైడ్ సంఖ్య ఎంత అంటే 40. రైట్ ఆన్సర్ వచ్చేసి 40. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ ఈ 9 degrees దగ్గర 10 degrees. ఓకే, సో ఈ 36 కట్ అయ్యే విధంగా ఓకే 12 degrees ఈ విధంగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఫార్ములా బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్. ఎన్ అంటే భుజాల సంఖ్య. ఓకే, నెక్స్ట్ of the following is equivalent to 0.56 బార్ అని అడిగారు. సరే ఇక్కడ 0.56 బార్ ఇలాంటి లెక్కలను ఎలా వేయాలని మనం ఆల్రెడీ వీడియో చూసాము, మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. సో 0.56 బార్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? బార్ ఉన్న నెంబర్ రాయాలి 5 6. తర్వాత మైనస్ బార్ లేని నెంబర్ రాయాలి. బార్ లేని నెంబర్ ఎంత? 0 బై బార్ ఎన్ని సంఖ్యలకు ఉంటే అన్ని 9లు కింద రాయాలన్నమాట. ఇప్పుడు 2 సంఖ్యలకు ఉంది కాబట్టి 99. దట్ ఈస్ ఈక్వల్ టు 56/99 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫర్ సపోజ్ ఇదే లెక్కని 0.56 మాత్రమే బార్ ఇచ్చాడు అనుకోండి. 6 మాత్రమే బార్ ఇచ్చి దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ బార్ ఉన్న నెంబర్ రాయాలి. బార్ ఉన్న నెంబర్ రాస్తే ఏమొస్తుంది? 6. ఓకే, తర్వాత బార్ లేని నెంబర్ రాయాలి. అంటే మైనస్ పెట్టి బార్ లేని నెంబర్ ఎంత? 5 బై ఇక్కడ బార్క్ తర్వాత ఎన్ని సంఖ్యల పైన లైన్ ఉంది? ఒకే ఒక సంఖ్య పైన లైన్ ఉంది కాబట్టి ఒక 9 రాసాము. అండ్ పాయింట్ తర్వాత ఈ బార్ కన్నా ముందు ఒక నెంబర్ కి బార్ లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే 0 అని రాయాలన్నమాట. ఓకే, సో ఆల్రెడీ దీన్ని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని 1/90 అని కూడా రాయడం జరుగుతుంది అనమాట. ఇది సింప్లెస్ట్ ఫార్మ్ అంటే షార్ట్ కట్. దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి చూడడం మర్చిపోదు. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ద అనాలజీ. సో ఇలాంటి అనాలజీలో తొందరగా మనకు ప్యాటర్న్ అయితే దొరకదు. ఒకసారి మీరు ట్రై చేయండి ప్యాటర్న్ ఏంటో మీకు. అంటే మీరు క్వశ్చన్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుందా లేదా ఒక సెకండ్ టైం తీసుకోండి వీడియో ఆపి, దెన్ మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్మల్గా మనం ఏం చేస్తాము? కలుపుతాం. సో 3కు 8 కలిపినట్లయితే 11 వస్తుంది. ఒకవేళ 7కి 8 కలిపినట్లయితే 15 వస్తుంది. కానీ 15 అనేటువంటి మనకు ఆప్షన్లో ఉందా? లేదు. ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. సో మనం ఇంకో ప్యాటర్న్ ఏమో ఆలోచిస్తాం. 3 ముళ్ళ 9 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 11 వస్తుంది. అంటే 8 ముళ్ళ 21 ప్లస్ 2 అంటే 23 మనకు ఆప్షన్లలో ఉందా? ఈ ప్యాటర్న్ కూడా మనకు లేదనమాట. సో ఫర్ సపోజ్ ఇంకేం ప్యాటర్న్ ఉంది? 3 2 6. ఓకే, 6కి 5 కలిపితే 11. ఓకే, సో ఈ ప్యాటర్న్ చూడండి. 7 2 14 14కు మనం ఎంత కలుపుతాం? 5 దట్ ఈస్ ఈక్వల్ టు 19. కానీ 19 కూడా ఆప్షన్ ఉందా? లేదు. అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ అదే విధంగా ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అనమాట. గుర్తుంచుకోండి, ఇలాంటి ప్యాటర్న్ మీకు తొందరగా అంటే ప్యాటర్న్ దొరకదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేశాడంటే 3² + 2 చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే 7² + 2 చేశాడు అనమాట. ఓకే, సో 3² అంటే ఎంత? 9 + 2 అంటే 11. ఇక్కడ 7² అంటే ఏంది? 49 + 2 అంటే ఎంత వస్తుంది? 51. ఓకే, ఇక్కడ ఈ ప్యాటర్న్ కూడా ఉపయోగించాడు. కాబట్టి కొన్నిసార్లు ప్లస్ మైనస్ డివిజన్ ఇంటూలే కాకుండా కొన్నిసార్లు స్క్వేర్ తో కూడినటువంటి అనాలజీ కూడా ఇస్తాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఇది గివెన్ నెంబర్స్ అడిగారు. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనము ఫస్ట్ చిన్న నుంచి పెద్ద వరకు రాయడం జరుగుతుంది అనమాట. సో చిన్న నుంచి పెద్ద వరకు అంటే ఇక్కడ 0.33 అన్న 1/3 అన్న ఒకటే. సో ఓకేనా, ఈ విలువ తెలిస్తే సరిపోతుంది. 4/15 అంటే పాయింట్ పెట్టుకుంటే 0 అంటే 40.2
ఓకే 15 వస్తుంది, ఇంకా 10 మిగులుతుంది. 15 60, 15 90, 15 0.26 వస్తుంది. సో 0.26 చిన్న అంటే 4/15 అనేటువంటిది చిన్న ఈ రెండింటి కన్నా. సో దీంతో స్టార్ట్ అయ్యే నెంబర్ ఇది చిన్న నెంబర్ ఇది కాబట్టి 4/15తో ఒకటే ఒక ఆప్షన్ స్టార్ట్ అవుతుంది, ఆప్షన్ 3. కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్ అని చెప్తాం అనమాట. సో ఇది 0.33 ఫస్ట్ 1/3 ఫస్ట్ అంటే ఇక్కడ వేరే మళ్ళీ 4/15 అని ఇట్లా రెండు ఆప్షన్లు ఉంటే మనకు కన్ఫ్యూజ్ కావాలి. ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ కంక్లూజన్. స్టేట్మెంట్ కంక్లూజన్ చూడండి, స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ముందుగా. సో ఈ స్టేట్మెంట్ చూడండి, స్టేట్మెంట్ దానికి సంబంధించిన కంక్లూజన్స్ ఇచ్చాడు. దాంట్లో ఏది మనం రైట్ రాంగ్ గా చెప్పాలన్నమాట. సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్, కొంతమంది రాజులు రాణులు అంట. ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్, అందరూ రాణులు అందమైన వారు అన్నాడు. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడు, సమ్ కింగ్స్ ఆర్ క్వీన్స్. సమ్ అంటే కొంతమంది, కాబట్టి కొంతమంది కింగ్స్ ఏమంట, కొంతమంది రాణులు అంట. ఓకే కొంతమంది రాజులు రాణులు అంట అంటే క్వీన్. ఓకే క్వీన్స్. ఇక్కడ ఏమంటుండు, ఆల్ క్వీన్స్ ఆర్ బ్యూటిఫుల్. ఆల్ క్వీన్స్ అంటే వీళ్ళు క్వీన్స్ కదా, వీళ్ళంతా ఎట్లున్నారంట, బ్యూటిఫుల్ గా ఉన్నారంట. ఓకే వీళ్ళంతా మనకు బ్యూటిఫుల్ గా ఉన్నారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కంక్లూజన్ చూద్దాం. ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్. ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే ఈ కింగ్స్ అనే వాళ్ళు ఈ బ్యూటిఫుల్ లోపల ఉన్నారా, లోపల ఉంటే ఆల్ అనమాట, అందరూ అనమాట. సో లోపల లేదు, కొంతమంది మాత్రం. కొంతమంది కింగ్స్ బ్యూటిఫుల్ అంటే ఓకే, కానీ ఆల్ కింగ్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే రైటా కాదు, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ అన్నాడు. ఆల్ క్వీన్స్ ఆర్ కింగ్స్ అన్నాడు. ఆల్ క్వీన్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వీన్స్ అందరూ కూడా మనకు రాజులు అని అన్నారు, కానీ ఈ క్వీన్స్ అందరూ కూడా ఈ యొక్క కింగ్ లోపల ఉన్నారా, లేదు. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నైదర్ కంక్లూజన్ 1 నార్ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ అని అడిగారు. సో ఇది యాక్చువల్గా జిఎస్ క్వశ్చన్. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇది మోర్ దెన్ 3 to 4 టైమ్స్ అడిగినారు. ఇంకా మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కాకుండా ఇదే వీడియోలో కవర్ చేస్తున్నా. ఓకే ద ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం, ఇప్పుడు 1986. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ ఫార్మ్స్ కో ప్రైమ్ నెంబర్స్. క్రింది వాటిలో సహ ప్రధాన సంఖ్యలు ఏవి అన్నాడు. సహ ప్రధాన సంఖ్యలు ఏవి అన్నాడు. కవల ప్రధాన కాదు. ఓకే కవల ప్రధాన కాదు, కవల ప్రధాన కాదు. ఇక్కడ అడిగింది సహప్రధాన. సహప్రధాన అంటే వీటి యొక్క గాసాబా ఎట్లుంటుంది, రెండు సంఖ్యల గాసాబా ఒకటి ఉంటుంది. కవల ప్రధాన సంఖ్యలు అంటేనేమో ప్రధాన సంఖ్యలు అయి ఉండి వాటి మధ్య భేదం 2 ఉండాలన్నమాట. ఓకేనా ఇవి. సో ఇంగ్లీష్ లో కవల ప్రధానం ఏమంటే ట్విన్ ప్రైమ్ అంటాం. ట్విన్ ప్రైమ్ అంటాం అనమాట. ఇక్కడ అడిగింది మనకు కో ప్రైమ్ అంటే సహప్రధాన సంఖ్యలు. సో ఇక్కడ ఉన్న వాటిని చూడండి, 21 ఎక్కం 21 రొంట్ల. సో ఇక్కడ మనకు 21 ఎక్కం వస్తుంది, అంటే రెండిట్లో కామన్ గా ఒకటో ఎక్కంలో మాత్రమే రావాలన్నమాట ఈ రెండు. ఓకేనా. సో అవి కాకుండా వేరే ఎక్కలు రాదు. 3 ఎక్కం 3 మూల 9, 43 ఎక్కం 43 మూల 229, ఇది కూడా రాదు. సో 12 ఎక్కంలో 7 రాదు, 7 ఎక్కంలో 12 రాదు. అండ్ ఈ రెండింటికి కూడా ఉమ్మడి కారణాంకాలు ఏవి లేవు. ఉమ్మడిగా ఉన్నటువంటి కారణాంకం ఒకటి, అది ఒకటి మాత్రమే. కాబట్టి 12, 7 అనేటువంటిది మనకు ఒక సహ ప్రధాన సంఖ్య. ఓకేనా. ట్విన్ ప్రైమ్ కి కో ప్రైమ్ కి కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ ద మంత్లీ శాలరీ ఆఫ్ P and Q are in the ratio of 4:3. If P and Q get increase of 10% and 5% of their existing salaries respectively, what will be the new ratio? So P మరియు Q అనే వాళ్ళ యొక్క జీతాల నిష్పత్తి 4:3 అంట. P మరియు Qలు వాళ్ళ జీతంలో P అయితే 10%, Q అయితే 5% వాళ్ళ శాలరీస్ అనేటువంటి పెరిగినాయంట. పెరిగిన తర్వాత న్యూ రేషియో ఏ విధంగా ఉంటుందని అడిగారు. సో శాలరీ మనం ఎక్స్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఎక్స్ అనుకున్నట్లయితే దీన్ని ఏమని చెప్పొచ్చు మనము, ఇక్కడ ఫస్ట్ P శాలరీ ఏమని చెప్పొచ్చు 4x. ఓకే 4x అని చెప్పొచ్చు. Q శాలరీ అని చెప్పొచ్చు 3x అని చెప్పొచ్చు. అవునా. ఇప్పుడు ఫస్ట్ P శాలరీలో ఎంత పెరిగింది 10%, అంటే 110/100 పెరిగింది అనమాట. ఇక్కడ Qకి ఎంత పెరిగింది 5%, 5/100% అని చెప్పి చెప్తాం. కాబట్టి ఇక్కడ 105 అనమాట. 105/100 అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ జీరో కట్టు, ఎందుకంటే నిష్పత్తి తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ కొట్టేద్దాం, ఈ x కి ఈ x కట్టు. ఇక్కడ ఏం మిగిలింది మనకు 4 × 100/3 × 105 అనేటువంటి మిగిలింది. దీన్ని మనం సాల్వ్ చేసుకున్నట్లయితే 4 × 22/3 × 21 అని రాసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే 5 ఎక్కంలో చూసుకుంటే, నెక్స్ట్ 4 ఎక్కం 5 ఎక్కం చూసుకుంటే సరిపోతుంది. 5 ఎక్కంలో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5 రొంట్ల అంతే. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే 3 ఎక్కంలో 21 రాదు, 4 ఎక్కంలో 21 కూడా రాదు, 22 కూడా రాదు. కాబట్టి
ఇక్కడ 22 ఇంటూ 4 అంటే 88 వస్తుంది. 88/30 ముళ్ళ అంటే 3 6 88/63 అనేటువంటిది రైట్ ఆన్సర్. అంటే 88:63 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదస్ కంటైన్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజెస్. వివిధ వ్యాధులకు సంబంధించినటువంటి అంటే వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేటువంటి తెలిపినటువంటి వేదం ఏదని అడిగారు. అథర్వణ వేదం. ఇది 3 times అడిగారు ఇంతవరకు. ఓకేనా. సో గ్రూప్ డిలో అడిగాడు, ఏఎల్పిలో అడిగాడు, అండ్ ప్రజెంట్ సిబిట్ 2లో కూడా అడిగాడు. కాబట్టి బిట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అథర్వణ వేదం. ఓకే, అథర్వ వేదం. చూడండి, హార్స్ SCRHO రాస్తే కర్జన్ ఏ విధంగా రాస్తారని అడిగారు. సో మీరు ఒకసారి ఒక నిమిషం ఆపుకొని ప్యాటర్న్ మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా చూడండి. సో తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ప్యాటర్న్ గురించి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, HORSE అని ఉంది. దాన్ని ఏం చేశాడు, SERHOగా రాశాడు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే హెచ్ కన్నా ఆ ఎస్ ఎంత దూరంలో ఉంది అంటే ప్లస్లో ఉందా మైనస్లో ఉందా ఇలా కూడా ట్రై చేస్తారు. కాకపోతే కొన్నిసార్లు చూడండి, దీంట్లో ఉన్న అక్షరాలు దీంట్లో ఉన్న అక్షరాలు సేమ్. ఇక్కడ ఏం చేశాడు, HO ఉంది, దీన్ని ఏం చేశాడు ఈ లాస్ట్కి తీసుకెళ్ళాడు అనమాట. ఈ ఫస్ట్లో ఉన్న HOని ఈ లాస్ట్కి తీసుకెళ్ళాడు. ఓకే, ఈ ఆర్ మధ్యలో మిడిల్లో ఉంది, ఈ ఆర్ని అలాగే ఉంచాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ SC లాస్ట్లో ఉంది, SCని ఫస్ట్ తీసుకొచ్చాడు. అంటే చివరి 2 అక్షరాలను ఫస్ట్ 2 అక్షరాలుగా రాయాలి. ఇక్కడ చూడండి, CURSE. సో చివరి 2 అక్షరాలు SC, ఆ 2 అక్షరాలతో స్టార్ట్ చేయాలి, SE. సో SCతో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదొకటి ఇదొకటి. నెక్స్ట్ ఏం చేయాలి, మిడిల్లో ఉండే ఆర్ సేమ్ రాయాలి, SCRతో ఉన్న ఆప్షన్ ఏంది, ఆప్షన్ 4 అనమాట. కావాలంటే మీరు మొత్తం కూడా చూసుకుని ఈ CU తీసుకొచ్చి ఇక్కడ రాయడమే అంతే. ఓకేనా. సో మాక్సిమం ఆప్షన్ త్రూ వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. నెక్స్ట్, K మరియు L అనే వాళ్ళు వరుసగా 15 రోజులు 20 రోజులలో వర్క్ చేస్తారు. దే వర్క్ టుగెదర్ ఫర్ 5 days అండ్ లీవ్. వాళ్ళు 5 రోజులు పని చేసిన తర్వాత పని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. తర్వాత క్యాల్కులేట్ ద అన్ఫినిష్డ్ పోర్షన్ ఆఫ్ ది వర్క్. సో ఇక్కడ పని వాళ్ళు 5 days చేసిన తర్వాత మిగిలిపోయిన వర్క్ ఉంది కదా, ఆ మిగిలిపోయిన వర్క్ యొక్క భిన్న శాతం ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. దాన్ని చూద్దాం. సో ఫస్ట్ నార్మల్గా KL, K అయితే 15 daysలో వేస్తాడు, L అయితే మనకు 20 daysలో వేస్తాడు. సో 1 dayలో ఎంత వేస్తాడు, K 1/15, L 1 dayలో ఎంత వేస్తాడు 1/20. వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు. ఇలా ఎన్ని రోజులు పని చేస్తారు, మనకు 5 days పాటు పని చేయడం జరుగుతుంది అనమాట. సో 5 days పాటు పని చేస్తున్నారు కాబట్టి సో ఈ 5 లోపలికి ఇంటి చేస్తున్నాం. 5/15 ప్లస్ 5/20, 5 ఎక్కం 5 ముళ్ళ 15, 5 ఎక్కం 5 నాలుగు 20. సో ఇక్కడ 1/3 ప్లస్ 1/4 కాసాకు తీసి ఏమొస్తుంది 12, 7/12 రావడం జరుగుతుంది. 7/12 ఇది ఏంటి, కంప్లీట్ అయిన వర్క్ అనమాట. 5 daysలో వీళ్ళు కంప్లీట్ చేసిన వర్క్. కానీ మనకి ఏమడిగాడు, అన్ఫినిష్డ్ వర్క్ అంటే ఇంకా మిగిలిపోయిన వర్క్. మొత్తం 12 భాగాలు, 7 భాగాలు అయిపోయినాయి, ఇంకెన్ని భాగాలు మిగులుతాయి, 5 భాగాలు. సో 12 భాగాలు 5 భాగాలు మిగులుతాయి కాబట్టి 5/12 అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట, 5/12. ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ రైల్వే నెట్వర్క్ కనెక్ట్స్ అబౌట్ టు డాష్ స్టేషన్స్. ఇండియన్ రైల్వేలో ఎన్ని స్టేషన్స్ మనకు కలిగి ఉందని అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 8,000. ఓకే, 8,000 స్టేషన్స్కి పైగా మన ఇండియాలో ఉండడం జరిగింది. యాక్చువల్గా 7,400 చిల్లర ఉంటుంది, కాకపోతే ఇక్కడ 8,000 అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అప్రాక్సిమేట్గా. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ టీచర్ ఈస్ కోడెడ్ 841275 టీచర్ విల్ బి కోడెడ్ యాజ్ అన్నాడు. ఇక్కడ చూడండి, టీచర్ అనేవాన్ని ఏ విధంగా రాస్తారు, TEACHER. సో ఇక్కడ T అంటే 8 అంట, E అంటే 4, A అంటే 1, C అంటే 2, H అంటే 7, 4, 5 ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు చీటర్ రాయమన్నాడు, ఎందుకంటే దీంట్లో స్పెల్లింగ్ సేమ్ అనమాట. సో CHEA రాయాలి. C అంటే మన అందరికీ తెలిసిందే, సో 2, H అంటే 7, E అంటే 4, A అంటే 1. సో 2741, 2741, 2741తో ఇక్కడ 2 ఉండడం జరిగింది. నెక్స్ట్ CHEA T అంటే 8, 27418, 27418తో మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4. సో ఇది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. లాస్ట్ వరకు చూడాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ ద నెంబర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ నెంబర్స్ గివెన్ బిలో అన్నాడు. క్రింది వాటిలో భిన్నమైన నెంబర్ ఏదని అడిగారు. సో ఒకసారి మీరు ఆప్షన్ చూసి ఎందుకు 387 అయిందనేది ఒకసారి లాజికల్గా ఆలోచించండి. తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ నేను చెప్తాను. ఓకేనా. ఓకే, చూసుకున్నారా. ఇప్పుడు చూడండి, 157, 571. ఇక్కడ మీరు ఏమనుకోవచ్చు, ఇక్కడ 157 ఉంది, నెక్స్ట్ నెంబర్ ఒకవేళ 751 ఉంటే ఈ మూడిట్లో ఒకే నెంబర్స్ ఉన్నాయి, మిగిలింది డిఫరెంట్ అనొచ్చు. కానీ ఇక్కడ ఆ ప్యాటర్న్ ఉందా, లేదు. సో ఇక్కడ ఏం చేశాడంటే
1 + 5 + 7 దట్ ఈస్ ఈక్వల్ టు కలిపితే ఎంత అవుతుంది 8 ఒక 5 ఎంత అవుతుంది మనకు 13 అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు 5 + 7 + 1 ఇది కూడా మనకి ఎంత అవుతుంది ఆటోమేటిక్గా 13. నెక్స్ట్ 5 + 9 + 9 సో ఇక్కడ ఎంత అవుతుంది 9 9 18 18 ఒక 5 ఎంత అవుతుంది 23 అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3 + 8 + 7 ఓకే 3 + 8 + 7 సో ఇక్కడ కలపండి ఎంత అవుతుంది 7 3 10 8 18 ఓకేనా. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనకు అన్నిట్లకి ఒకట్ల స్థానంలో 3 ఉండడం జరిగింది, ఇక్కడ మాత్రం 8 ఉండడం జరిగింది అనమాట. అందుకనే 387 అనేటువంటిది భిన్నమైంది అనమాట ఓకేనా. సో మొదటి స్థానాన్ని మాత్రమే తీసుకుంటూ ఒకట్ల స్థానం మాత్రమే చూసిండు, మళ్ళీ 10ల స్థానం చూడలేదు అనమాట ఓకే. ఈ విధంగా కూడా మనకి ఇచ్చాడు కాబట్టి ఇలాంటి ప్యాటర్న్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది చూడండి 8 బాక్సెస్ ఆఫ్ ఫ్రూట్ పర్చేజ్డ్ ఫర్ 9600 9600కి 8 బాక్సుల ఫ్రూట్స్ని పర్చేజ్ చేశారంట. చేసిన తర్వాత అందులో 5 బాక్సెస్ని మనకు 10% ప్రాఫిట్తో 3 బాక్స్ని మనకు 10% లాస్తో వాళ్ళు సెల్ చేశారంట. అయితే ఓవరాల్గా మనకు నెట్ గెయిన్ ఎంత అంటే ఎంతవరకు లాభం వచ్చిందని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో మొత్తం బాక్సులన్నీ 8 బాక్సులు ఎంత కొన్నారు 9600 కొన్నారు. అంటే ఒక్కొక్క బాక్స్ కాస్ట్ ఎంత 1200 అవునా. ఒక్కొక్క బాక్స్ కాస్ట్ 1200. సో ఇక్కడ ఏం చేశాడు ముందుగా 5 బాక్సులని 10% ప్రాఫిట్ కమ్మాడు. సో 5 బాక్సులని 10% ప్రాఫిట్ కమ్మాడు కాబట్టి కనుక్కున్నాం. సో 5 బాక్సెస్ ఒక్కొక్క బాక్స్ 1200 మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత 10% అంటే 110/100 అని చెప్పేసి రాస్తాం. ఈ జీరో కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 12 5 60 60 ఇంటూ 110 ఉండడం జరుగుతుంది. సో 6600 అంటే 6600 రావడం జరిగింది. ఫస్ట్ 5 బాక్సులు అమ్మితే లాభం అంటే 5 బాక్సులు 10% ప్రాఫిట్తో అమ్మితే 6600 రావచ్చు. నెక్స్ట్ ఏం చేశాడు 3 బాక్సెస్ ఏం చేశాడు లాస్ కమ్మాడు ఎంత 10%. 3 బాక్సెస్ ఒక్కొక్క బాక్స్ 1200 రూపీస్ ఎంత 10% లాస్ అంటే 90 రూపీస్కి అమ్మాలన్నమాట. 90 మనము 100 అని చెప్పేసి రాస్తాం. ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్ అయిపోతుంది. 12 36 36 ఇంటూ 90 ఓకేనా. సో 36లో 90 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 36లో 9 తీసేస్తున్నాం. 36లో 9 తీస్తే 3240 మనకు రావడం జరుగుతుంది అనమాట ఓకే. 24 రావడం జరుగుతుంది. 3240 అనేటువంటి రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈ రెండు వచ్చాయి అంటే 5 బాక్సెస్ని 10% లాభంతో 3 బాక్స్లని 10% లాస్ తోటి అమ్మితే వచ్చిన కాస్ట్ ప్రైస్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం 6600 3240 కలిపినట్లయితే 9840 రావడం జరిగింది అవునా. ఈ రెండింటిని కలిపితే 9840. కానీ మనకు 8 బాక్సులకు ఎంత అయింది అతను ఎంతకు పర్చేజ్ చేశాడు 9600కి పర్చేజ్ చేశాడు. అమ్మినప్పుడు ఏమైంది 9840 రూపాయలకు అమ్మాడు. అంటే మనకి ఎంత లాభము 240 రూపీస్ లాభం అవునా. ఈ 240 రూపీస్ దీనిపైన లాభం మనకు ఈ 96 ఏదైతే ఉందో ఓకేనా. సో మనకి ఏదైతే 96 ఉందో ఈ 9600 పైన మనకు లాభం అనమాట. కాబట్టి 240/96 ఇంటూ 100 సో 9600 ఈ జీరో క్యాన్సల్. సో 24 ఎక్కంలో మనం కొట్టేసుకుంటే ఎంత వస్తుందంటే 2.5% రావడం జరుగుతుంది ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి 2.5% అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట ఓకేనా. నెక్స్ట్ 240/96 అనమాట. రివర్ ఐలాండ్ మజులి విచ్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఐలాండ్ డిస్ట్రిక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మజులి అనేటువంటిది ఒక రివర్ ఐలాండ్ అనమాట. ఇది ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో అడిగారో అస్సాం గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఏఎల్పిలో గ్రూప్ డిలో అండ్ CBT 2లో కూడా అడగడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన NTPC CBT 1లో కూడా అడిగాడు అనమాట సేమ్ క్వశ్చన్ ఓకే. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ 1456 సో దట్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 654 వితౌట్ లివింగ్ రిమైండర్. ఇక్కడ ఏమంటుండంటే 1456కి ఏ సంఖ్యను కలిపినట్లయితే ఆ సంఖ్య అంటే ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత వచ్చినటువంటి సంఖ్య 6 చేత 5 చేత 4 చేత డివైడ్ అవుతుందని అడిగాడు. సో మీ అందరికీ 5 డివిజబిలిటీ రూల్ తెలుసు. 5 మనకు డివిజబిలిటీ రూల్ ఏం చెప్తుంది ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది అవునా. సో ఇక్కడ మనకు కన్ఫామ్గా 0 కానీ 5 కానీ రావాలి. 0 కానీ 5 కానీ వచ్చేటట్టు ఈ నెంబర్కి కలపాలన్నమాట. 6కు 6 కలిపాం అనుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ 6కు 6 కలిపితే 12 అంటే ఒకట్ల స్థానంలో 2 వస్తుంది. ఒకట్ల స్థానంలో 2 వస్తే 5 ఎకంలో ఈ నెంబర్ పోతుందా పోదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 61 అంటే ఇక్కడ 1 కలుపుతున్నాం. 1 కలిపితే ఎంత వస్తుంది 7 అనేటువంటి 5 టేబుల్ వస్తుందా రాదు. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 1456కి ఇంకా ఎంత 44 కలుపుతున్నాం. 44 అంటే 10 వస్తుంది. 0 5 5 10
15 అంటే ఇప్పుడు చూడండి ఒకట్ల స్థానంలో 0 ఉంది, 5 ఎక్కంలో 0 వస్తుందా, వస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి 44. దీనికి మళ్ళీ మీరు కాసాబ్ తీసుకొని కాసాబా తీసుకొని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఒక నెంబర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి EIMQUYని మనకు CGK OSW గా రాసినట్లయితే BFJNRVని ఏ విధంగా రాయాలని అడిగారు. సో మీరు ఈ నుంచి గమనించినట్లయితే ఈ నుంచి సికి 2 తగ్గడం జరిగింది, ఐ నుంచి జీకి 2 తగ్గడం జరిగింది. ఇలా అన్ని సంఖ్యలకు 2 తగ్గుతుంది. బి నుంచి 2 తగ్గిస్తే AZ అంటే ఇక్కడ Z రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చిన ఆప్షన్ అనమాట, ఆప్షన్ 4 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకే, రైస్ లో మనకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ లో ఏముంటాయని అడిగాడు. సో స్ప్రౌట్స్ లో మనకి ఏముంటాయి, స్ప్రౌట్స్ లో అంటే మొలకెత్తిన విత్తనాలలో ఏముంటాయి, ప్రోటీన్స్ మనకు అధికంగా ఉండడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రోటీన్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ set of 2 points plus 4 sets or 1 point plus 6 sets is 5600. A shopkeeper decided to sell them separately. He sold 10 sets for 6000. Find the amount of profit or loss as per set అన్నాడు. ఇక్కడ ఏమంటుండంటే 2 పాయింట్స్ 4 సెట్స్ కి కలిపి లేదా 1 పాయింట్ 6 సెట్స్ కి కలిపి 5600 రూపాయలుగా ధర నిర్ణయించాడంట. ఓకే, ఒక షాప్ కీపర్. తర్వాత ఏమైందంట, వాటిని సపరేట్ గా ఇట్లా జతలుగా కాకుండా సపరేట్ గా అమ్మాలనుకున్నాడు. 10 షర్ట్స్ అమ్మాడు 6000 రూపాయలు. అయితే ఇతనికి లాభమా నష్టమా, ఒకవేళ లాభం వస్తే ఒక్కొక్క షర్ట్ కి ఒక్కొక్క, ఇక్కడ చూడండి క్లియర్ గా చెప్పాడు పర్ షర్ట్ అన్నాడు. ఓకే, పర్ షర్ట్ కి ఎంత లాభం ఉంటుందని చెప్పేసి మనకు అడగడం జరిగింది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్పాడు అది రాయండి, రాసిన తర్వాత మనకు ఆన్సర్ అనేటువంటిది ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చెప్పాడు, 2.4 షర్ట్స్. ఓకే, 4 షర్ట్స్ కలిపి దీనికి ఎంత, ఇది ఒకటి అనుకోండి, ఇంకోటి ఏంది 1 పాయింట్ ప్లస్ 6 షర్ట్స్. ఓకే, సో ఈ రెండింటి గురించి మనకు చెప్పాడు అనమాట. ఓకే, దీనికైనా 5600, దీనికైనా 5600 అని చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పాయింట్స్ ని ఈక్వల్ చేస్తున్నాను. ఓకే, పాయింట్స్ ని ఈక్వల్ గా చేస్తున్నాను అనమాట, ఎందుకంటే దాన్ని క్యాన్సిల్ చేసి మనకు షర్ట్స్ కావాలి కదా. సో 10 షర్ట్స్ వాల్యూ తెలుసు కాబట్టి షర్ట్స్ మనం ఈజీగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్స్ ని ఈక్వల్ చేస్తే ఇక్కడ 2తో ఇంటూ చేస్తున్నాను దీన్ని, అంటే 2p ప్లస్ అంటే 2 పాయింట్స్ 12 షర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 56 అంటే 11000. ఓకేనా, 11200. ఓకే, 11200 వస్తుంది. సో ఇది 11200 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం తీసేసినట్లయితే అంటే 2p ప్లస్ 4s ఈజ్ ఈక్వల్ టు 5600లోకి వెళ్ళి 2p ప్లస్ 12s ఈజ్ ఈక్వల్ టు 11200 తీసేస్తాం అనమాట. తీసేస్తే ఇది మైనస్ అనుకున్నట్లయితే 2p క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది. 12 4 పోతే 8, 8s ఈజ్ ఈక్వల్ టు 11200 నుంచి 5600 తీసేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, 5600 వస్తుంది. ఓకే, ఎందుకంటే డబల్ చేస్తున్నాం అంతే కదా. సో ఇక్కడ ఎస్ వాల్యూ అనుకుందాం, ఎస్ వాల్యూ 8 ఎకంలో కొట్టేస్తే ఓకే 8లో 56. సో ఇక్కడ ఒక సెట్ వాల్యూ ఎంత వస్తుంది, 700 వస్తుంది. అవునా, ఒక సెట్ వాల్యూ 700. అట్లా 10 షర్ట్లు అనుకోండి, 10 షర్ట్స్కి ఎంత అవుతుంది, 7000 అవుతుంది. ఓకేనా, 7000 అవుతుంది. యాక్చువల్గా అతను 10 షర్ట్స్ని ఎంతకు అమ్మాడు, 6000కి అమ్మాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, 7000 వస్తుంది. అంటే యాక్చువల్గా ఈ జతలుగా అమ్మితే 7000కి లాభం వచ్చేది అతనికి. ఓకేనా, 7000 వచ్చేది అనమాట. కానీ సింగిల్గా అమ్మడం వల్ల అతనికి 6000 వచ్చింది. అంటే అతనికి లాభమా నష్టమా, నష్టం వచ్చింది అనమాట. ఓకేనా, జతలుగా కాకుండా సింగిల్గా అమ్మడం వల్ల అతనికి నష్టం వచ్చింది. ఎంత నష్టం వచ్చింది, 7000 నుంచి 6000 తీసేయండి, అంటే 1000 రూపాయలు నష్టం వచ్చింది. ఓకే, 10 షర్ట్స్కి 1000 రూపాయలు నష్టం వచ్చింది. అంటే ఒక్కొక్క షర్ట్కి ఎంత నష్టం వచ్చింది, 100 రూపాయలు నష్టం వచ్చింది అనమాట. సో ఇక్కడ నష్టం లాస్ 100 రూపీస్ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ అరేంజ్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఏమంటుండు, 2√11, 4√3, 3√5, 5√2 అన్నాడు. సో ఫస్ట్ ఈ నెంబర్ని లోపలికి పంపించండి. ఈ నెంబర్ లోపలికి పంపించాలంటే ఇక్కడ ఉన్న 2 లోపలికి పోతే 4 అవుతుంది అనమాట, అంటే డబల్ అవుతుంది. అంటే 11 × 4 ఇట్లా సేమ్ అన్ని నెంబర్లు అలాగే రాయాలి. ఇక్కడ 3 × 4 ఉంది కదా, లోపలికి పోతే ఏమవుతుంది 16. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కదా, 9 అవుతుంది అనమాట, అంటే 5 × 9. నెక్స్ట్ ఇక్కడ 5 అయితే 25 అవుతుంది అనమాట, అంటే 2 × 25. సో దీన్ని రాయండి. 11 4 = 44, 16 3 = 48, 5 9 = 45, 2 25 = 50. ఇప్పుడు మనం దీన్ని ఏమంటుండో, అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్న, పెద్దది ఎంత, √50. అవునా,
అంటే √50 పెద్దది, అంటే ఇప్పుడు 5√2 పెద్దది అనమాట. సో 5√2తో ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒక ఆప్షన్ ఉంది. రైట్ ఆన్సర్ ఇదే, ఇంకా మళ్ళీ ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదనమాట. లేదు నేను రాస్తా అంటే ఇంకా ఇక్కడ రాసుకొని టైం వేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏ పర్సన్ పేస్ 8,960 rupees per month towards loan of repayment which is 28% of his monthly salary, calculate his monthly salary. ఇక్కడ ఏమంటుందంటే 8,960 రూపాయలను అతను లోన్ కొరకు కడతాడంట. సో ఈ 8,960 రూపాయలు అనేటువంటిది అతని శాలరీలో 28% అంట. అయితే అతను మొత్తం శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. 100% వేసుకొని చేయడమే. సో 100% వేసుకొని చేస్తే ఏమొస్తుంది? 8960 into 100/28 వేసుకోండి. ఈ క్యాల్కులేషన్ మీరు కంప్లీట్ చేస్తే 32,000 మీకు ఆన్సర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, 32,000. నెక్స్ట్, ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ అబౌట్. ఎస్కేప్ వెలాసిటీ అంటే పలాయన వేగం అంటాము. ఈ పలాయన వేగం ఎంత అంటే భూమి పైన 11.2 km/s. ఓకేనా, సెకండ్కి 11.2 km వేగంతో ఏదైనా వస్తువును మనం పైకి విసిరినట్లయితే అది గురుత్వాకర్షణ తప్పించుకొని అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద k in 26/21 is to 24/9 is to k is to 14/13 అన్నాడు. ఇక్కడ 26/21 is to 24/9. ఓకే, k is to 14/13 అన్నాడు. సో మీకు బహుళ నిష్పత్తి తెలిస్తే ఇది బై రూపంలో ఉన్నట్టు అనమాట. నిష్పత్తి అంటే బై రూపంలో ఉన్నట్టు. సో దీన్ని గుణకారంగా మార్చాలంటే ఏం చేస్తాం? ఇటు సైడ్ ఉన్న విలువలను ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం అనమాట. అంటే 26/21 ఇంటూ ఈ డివైడెడ్ బై సింబల్ చేసేసి ఇంటూ పెడితే ఈ నెంబర్ మారుతాయి. అంటే లవం హారం అవుతుంది, హారం లవం అంటే 9/24 అవుతుంది అనమాట. ఓకే, ఈజ్ టు ఇక్కడ k అలాగే ఉంటుంది. ఈ 13/14 ఏమైతే రివర్స్ అవుతుంది, అంటే 13/14 అవుతుంది. 14/13 13/14 అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని మళ్ళీ రాద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ సామీప్య గుర్తులు మనం ఈక్వల్గా తీసుకోవచ్చు అనమాట. ఈక్వల్గా తీసుకుంటే 13 ఎక్కం ఇంటూ గుర్దా 13 ఎక్కం 13 రెండులో కొట్టేయచ్చు. సో ఇక్కడ 2 ఎక్కంలో కావాలంటే 2 14, 2 ఎక్కం 2 రెండులో కొట్టేయచ్చు. 7 ఎక్కం 8 3 1 కొట్టేయచ్చు. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది? 2/3 into 9/12 is equal to k అనేటువంటిది మిగిలడం జరిగింది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు k ఈక్వల్ టు 1/2 అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ చూడండి, 6 5 30 ఈజీగా చెప్పొచ్చు. 7 5 35. ఓకే, సో కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 42 ఆన్సర్ ఇచ్చాడు. ఇది ఒక ప్యాటర్న్. 35 ఉంది. ఓకే, 7 5 35 ఇది కూడా రైటే. కాకపోతే కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇదే ప్యాటర్న్ని ఆన్సర్ ఎలా చెప్పాడంటే, ఒకవేళ 42 రైట్ అయితే ఎలా అనేది చూద్దాం. ఓకే, 7:2 ఇక్కడ ఏం చేశాడంటే 6 into 6 - 1 అనమాట. ఓకే, 6 into 6 - 1 అంటే 6 into 5 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? సారీ, ఓకే ఇక్కడ 6 అంతే. 6 into 5 కదా. ఇక్కడ 7 into ఒక నెంబర్ తక్కువ వేయాలి. 7 into 5 అంటే 35 వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ 6 కన్నా ఒక నెంబర్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 కన్నా ఒక నెంబర్ ఇస్తే 7 into 6 అంటే 42 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది అవసరం లేదు, ఒక నెంబర్ తక్కువ తీసుకున్నాం అంతే. నెక్స్ట్, the sum of two positive integers is 42 and their difference is 4. Find the product. సో రెండు ఇంటీజర్స్ మొత్తం ఎంత? a + b = 42 అంట. వాటి డిఫరెన్స్ a - b = 4 అంట. అయితే ఆ రెండింటి యొక్క లబ్ధం అడుగుతుండు. సింపుల్, ఈ రెండు కట్ చేయండి. 22a is equal to మనకి ఇక్కడ వస్తుంది 42, 4 ఎంత వస్తుంది? 46 వస్తుంది. a ఈక్వల్ టు ఎంత వస్తుంది? 23 రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా 23 అవునా. సో ఈ 23 వచ్చింది. ఇంకొక నెంబర్ ఏమవుతుంది? 21 అవుతుంది. అవునా. 23 21 44 అవుతుంది. సో కాదు, ఇక్కడ ఏం 23 అంటే 7 30 12 7 అంటే ఎంత వస్తుంది? 19 రావడం జరుగుతుంది. ఓకే, 4 కదా డిఫరెన్స్, అంటే 19. సో 19 into 23 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 437. ఓకే, నెక్స్ట్, ఎవాల్యుయేట్ sin 30/cos 45 sin 45/cos 30. సో జస్ట్ వాల్యూస్ ప్రతిక్షేపించండి. sin cos వాల్యూస్ ఆన్సర్ 1/√3 రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ద వాల్యూ విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఫాల్ బిట్వీన్ 3/5 and 7/8.
సార్ దీన్ని వివిధ రకాలుగా చేయొచ్చు. సింపుల్గా ఏంటంటే ఈ 3/5ని ఫ్రాక్షన్గా మార్చుకోండి, ఒక విలువ వస్తుంది. 7/8ని కూడా ఫ్రాక్షన్లో భిన్నంగా మార్చుకోండి. తర్వాత ఈ ప్రతిదాన్ని ఆప్షన్ కూడా మీరు భిన్నంగా మార్చుకొని ఈ మధ్యలో వచ్చే నెంబర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద ఇంక్రీజ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ ఎ రేడియస్ 14 cm ఇఫ్ ద రేడియస్ ఇంక్రీజ్డ్ బై 7 cm. సార్ ఇక్కడ ఏమంటుందంటే ఈ చుట్టుకొలత ఉంటుంది కదా, సో 14 cm ఉన్నప్పుడు అంటే 14 cm ఉన్నప్పుడు 14 ఏడు కలిపి 21, 21 cm ఉన్నప్పుడు రెండింటి మధ్య చుట్టుకొలతల మధ్య భేదం ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ చుట్టుకొలత సూత్రం ఏంటి, 2πr. సో 2 × 22/7 × 14, 7 × 7 2 14, సో 44. అంటే ఇక్కడ 22 × 4 అనొచ్చు, అంటే 88 వచ్చింది. ఇక్కడ చూడండి 21 ఉన్నప్పుడు, సో 2 × 22/7 × 21, 7 × 7 3 21, 22 × 2 అంటే 44, 44 × 3 అంటే మనకి ఎంత వస్తుంది, 4 3 12, 12 1 13, 132 వచ్చింది. సో 132లోకి వెళ్ళి 88 తీసేయండి, తీసేస్తే మీకు ఆన్సర్ 44 రావడం జరుగుతుంది అనమాట. ఓకే. ఇయర్ని 24గా రాసి ఐని 35గా రాస్తే లెగ్ని ఈ విధంగా రాయాలి. సో ఇయర్ అంటే ఈ అంటే ABCDE, సో 5. ఏ అంటే 1. సో నెక్స్ట్ ఆర్ అంటే RST, T అంటే 20, RST ఇది 20, ఇది 19, ఇది 18. సో ఇది 18 1 19 1 24, సో ఇది 24 అయింది. సేమ్ ఇక్కడ LEG, L అంటే 12, E అంటే ఎంత, E అంటే 5, G అంటే 7. సో 12 5 17 1 7, 17 7 అంటే 24 వస్తుంది అనమాట. ఓకేనా. రైట్ ఆన్సర్ అనేటువంటి 24 అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోదు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే కింద యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ డికి సంబంధించి ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే ఇచ్చాను, అది కూడా రాయండి, మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ప్యాటర్న్స్ కూడా తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.